సంపులో పడి బోర్ వాటర్ వాళ్ళు బంద్ చేస్తే నీళ్లు దీంట్లోకి వస్తాయి. సాటర్డే సండే వాటర్ ఉంటుంది. మన వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా ప్లాట్ కొన్న వాళ్ళు వస్తే ఆడుకోవడానికి. తర్వాత మురికి అవగానే ఆ నీళ్ళని ఓపెన్ చేస్తే సంపులోకి వెళ్ళిపోతాయి. సంపు నుంచి తోటకి వెళ్తాయి. చూసే వాళ్ళకి స్విమ్మింగ్ అందుకని ఒక 2 ఎకరాల ప్లేస్ అంతా దీనికి వదిలేసాం అన్నమాట. ఇప్పుడు పైన కట్టు కనబడుతుంది కదా, ఆ లెవెల్ వరకు వస్తుంది. ఇప్పుడు కిలో చేపలు ఉంటాయి దాంట్లో. సో వాటర్ స్టోరేజ్ ఇప్పుడు మన సమ్మర్లో ఏం చేసాము, దాంట్లో మోటార్ పెట్టాము, ఆ వాటర్ అంతా సంపులో కొట్టాము, అది తోటకి ఇచ్చాము. సో ఏంటంటే దేన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా వాడాలి. మీరు చూడండి 100 ఎకరాల్లో మొత్తం కంప్లీట్ గా ప్లాంటేషన్ చేసి ఉంటుంది. మీకు ఎక్కడ కూడా రోడ్ ఏరియా కూడా వదిలిపెట్టలేదు. మేము వాడుకునే రోడ్డు తప్ప రోడ్ ఏరియా కూడా వదిలిపెట్టలేదు. 40 ఫీట్ రోడ్ లో కూడా కొబ్బరి చెట్లు పెట్టాం. ఎందుకంటే 40 ఫీట్ రోడ్ ఇవాళ అవసరం లేదు. ఇప్పుడు నాకు 4 సంవత్సరాలు అయింది, ఇంకో 4 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో కొబ్బరి స్టార్ట్ అవుద్ది. ఇంకొక 5, 6 ఏళ్ళు 7, 8 ఏళ్ళ వరకు కూడా నాకు ప్లాట్ కొన్న వాళ్ళకి వస్తే రెస్పెక్టివ్ గా నేను కొబ్బరి మండలం ఆపేయచ్చు కదా. 15 ఏళ్ళ తర్వాత కాంక్రీట్ జంగల్ అయినప్పటికీ చూద్దాం. ఇప్పుడైతే మనం పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తూ పైసలు సంపాదించాలి. దానికి ఓన్లీ వన్ రీజన్, అంటే ఒకే ఒక్క మార్గం ఏంటంటే మేము కల్మ రూపంలో ఉన్న బంగారమైన శ్రీగంధాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. చాలా మంది అంటారు శ్రీగంధం నుంచి డబ్బులు రావు అని. ఎస్, 100% రావు శ్రీగంధం నుంచి డబ్బులు. మొక్క పెట్టేసి నువ్వు హైదరాబాద్ లో ఏసీ రూమ్ లో పడుకుంటే డబ్బులు రావు. వ్యవసాయదారుడిగా నువ్వు వ్యవసాయం చేస్తే గ్యారంటీగా వస్తాయి. ఇప్పుడు మనం పని చేయడం చేతగానప్పుడు ఖచ్చితంగా నష్టపోవడానికి ఆస్కారం ఉంటుంది. అది మన ప్రయత్నం. ఇప్పుడు అనుకుందాం, వాళ్ళ మాటే కరెక్ట్ అనుకుందాం. ఇవాళ మేము 20,000 చెట్లు పెట్టాం. దీంట్లో 20,000 చెట్లలో ఒక 8,000 చెట్లు పోయినాయి అనుకుందాం. 40% పోయింది, 60% వచ్చేది బెనిఫిటే కదా. కానీ ఈ చెట్ల ద్వారా, ఈ గ్రీనరీ ద్వారా మనం ఈ పర్యావరణాన్ని ఎంత కాపాడుతున్నాం? ఏ వస్తువు తయారవ్వాలనే వాళ్ళ ఫ్యాక్టరీ నడిపించాల్సిందే, పొల్యూషన్ బయట రావాల్సిందే. మరి పొల్యూషన్ తీసుకునే ఫ్యాక్టరీ ఏది ఉంది? పొల్యూషన్ తీసుకునే ఆక్సిజన్ వదిలిపెట్టే ఫ్యాక్టరీ ఉందా? ఆ ఫ్యాక్టరీ చెట్టే. చెట్లు మనం అందరం కలిసి ఎందుకు పెంచకూడదు? ఇక్కడికి వచ్చి డిటిసిపి లేఅవుట్ ఎందుకు? నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి డిటిసిపి లేఅవుట్ ఎందుకు? ఇంకో 50 ఏళ్ళైనా ఇక్కడ ఇల్లు కట్టుకోరు కదా. మరి ఇవాళ మనం ఈ చెట్లు పెంచితే ఖచ్చితంగా మనకు అందరికీ బెనిఫిటే కదా. నెమళ్ళు చాలా ఉంటాయి. దీనికి ఏంటంటే వాటర్ ఫాల్ లాగా తయారు చేయాలని ప్లాన్ చేసాము. ఇదంతా కొంచెం ఇంకా కట్ చేసి సిమెంట్ పరదలా కట్టేసి మధ్యలో ఒక ఫీట్ది ఇట్లా పెడతాం అనమాట. ఈ వాటర్ అంతా ఇట్లా పడి జంప్ అవుతుంది. ఆ కింద మొత్తం ప్లాట్ఫామ్ లాగా చేసేస్తే ఆ కింద ఎంజాయ్ చేస్తారు అనమాట. దానికోసమని ప్లస్ ఇక్కడ నుంచి ఒక రోప్ వే వెళ్తుంది అక్కడికి, ఆ రూమ్ కాడ నుంచి ఆ లాస్ట్ వరకు ఆ రోప్ వేలో అక్కడికి వెళ్తారు. సో మాకు ఆల్మోస్ట్ 2 years అయింది మార్కెట్ ఆగిపోయి, కుస్తీ పడుతున్నాం. అంటే ఒకటే బస్ ఎంజాయ్ చేసుకుంటూ పైసలు. ఇప్పుడు ఒకటే బస్. నేను చెప్తున్నా, నీకు గ్యారంటీ ఉందో లేదో నాకు తెలియదు. హైదరాబాద్ లో మనం ఏ చేప తింటున్నామో నేను చెప్తున్నాను, దాంట్లో క్యాలబేషన్ చేపను పట్టు 100% హెల్దీ. దాంట్లో ఎటువంటి స్టెరాయిడ్స్ వాడలేదు, ఎటువంటి కల్తీ లేదు, ఎటువంటి చచ్చిపోయిన కోళ్ల పేగులు తెచ్చి దాంట్లో మేము వేయలేదు. చేస్తాం సార్. ఇక్కడ ఉంది ఈ బోట్ ఉంది, కయాక్, అక్కడ ఉంది చూడండి. దాన్ని వేసుకుని హ్యాపీగా తిడుతూ ఎంజాయ్ చేయొచ్చు. సముద్రంలో ఈత కొడతాము, వచ్చి తాగుతాము.